సార్ ముందుగా మీకు థ్యాంక్ కంగ్రాచ్యులేషన్స్ యూ. 'గద్దర్' అవార్డు వచ్చింది. అలాగే అంటే సార్ చెప్పినప్పుడు ఈ పాట చెప్పినప్పుడు మందు మీద రావాలని ఎప్పుడొచ్చింది సార్ ఐడియా? మందు మీద అంటే అలా అని కాదు. ఆ సందర్భంలోనే బీర్‌ను ఇడ్లీలో పోసుకొని తింటుంటారు. ఇడ్లీ, బీర్ కలుపుకొని తింటుంటాడు. ఆ సందర్భంలోనే ఉంది. ఆ ముందు సన్నివేశాలన్నిట్లోనూ ఆ మందు తాగడం అని ఉంది. కాబట్టి దాని నుండి మళ్ళీ వేరే ఆలోచన గాని, వేరే భావజాలం రాస్తే దానికి అతకదు. కాబట్టి ఆ సన్నివేశంలోంచి అలాగే కొనసాగించేలాగా ఉంటే బావుంటుందని మందు అనే ఎలాగో తాగుతున్నాడు కాబట్టి దాని నుంచి ఒక పాటొస్తే బావుంటుంది. సరదాగా అందరికి నచ్చుతుంది. ఆ సన్నివేశంలోంచి పక్కకి వెళ్ళకుండా, సన్నివేశంలోంచే వచ్చినట్టుగా కొనసాగింపుగా ఉన్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఆలోచించాం. అది తక్కువ 4 వాక్యాల్లో పల్లవయిపోయింది. దాని తర్వాత చరణాల్లో గూడా అందంగా ఇంకా దాని ప్రభావం ఏంటి, దానివల్ల వచ్చే ఫలితాలేంటి అని చెప్పి చక్కగా రాయడం జరిగింది. అందులో అన్‌స్టాపబుల్ అన్న మాట గూడా అందులో జత చేర్చడం జరిగింది. ఇవన్నీ గూడా బాలయ్యబాబు గారి అభిమానులందరినీ బాగా అలరించే విధంగా ఉంటాయన్న ఆలోచనతో చేసింది. అట్లాగే ఈ పాట పాత్ర ఔచిత్యానికి భంగం కలగకుండా ఉంటుంది. ఓకే. సార్ ఇంకోటి ఈ సినిమాలో మొత్తం బీ నడుస్తుంది. అంటే 'భీమ్స్' గారు, 'బోస్' గారు, 'బెల్లంకొండ' గారు, 'బాలయ్య' గారు ఇంకో 'బి' కూడా రావాలని కోరుకున్న బ్లాక్ బస్టర్. తప్పకుండా చెప్పారు. నేను అందాం అనుకున్న బ్లాక్ బస్టర్ మీరే అన్నారు. తప్పకుండా అవ్వాలని అందరం కోరుకుందాం. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరం కోరుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ.